దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు దేవుడు తెలుసు. దేవునికి మీరు తెలుసు అనే నమ్మకం రావాలి అంటే ఏం చేయాలని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇలా మీరు ఒకరికొకరు తెలుసు అనే ఆలోచనతో మీలో ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ అవుతాయో తెలుసుకుందాము. ఒకటి మెయిన్‌గా భయం పోతుంది. కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఏదైనా పని అవుతుందా కాదా అనే భయం, టెన్షన్ ఉండదు. రెండవది దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీరు చెయ్యాలి అనుకున్న ఏ పనైనా అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ మీరనుకుంటున్న పని ఇప్పుడు అవ్వట్లేదు అంటే, మీకు అవసరం ఉన్న టైంలో అది దేవుడు అయ్యేలాగా చేస్తాడనే విశ్వాసము మీలో పెరుగుతుంది. దేవునితో ఒక రిలేషన్‌ని ఫీల్ అయినప్పుడు, ఏదైనా పని స్టార్ట్ చేశాక ఫెయిల్ అవుతానేమో, నేను ఇది చేయగలనా? నాతో అవుతుందా? అనే డౌట్స్ ఉండవు. దేవుని పైన విశ్వాసం, నమ్మకం ఇంకా రిలేషన్‌ని ఫీల్ అవ్వాలి అంటే, అది మనం డైలీ భయం, అలవాటుగా ప్రెషర్‌తో చేసే ఆరాధనతో రాదు. బైబిల్‌ని డీప్‌గా చదివి అర్థం చేసుకోవాలి. అలా చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. యాంగ్జైటీ కంట్రోల్‌లో ఉంటుంది. మైండ్ కామ్ అవుతుంది. బాడీలో హీలింగ్ ప్రాసెస్ స్ట్రాంగ్ అవుతుంది. చాలా రకాల అనారోగ్యాలకి దూరంగా ఉండగలుగుతాము. ఎందుకంటే ఫియర్‌తోనే చాలా రకాల అనారోగ్యాలు వస్తాయి. భయం తగ్గితే బాడీ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్‌గా ఉన్న బాడీలో హీలింగ్ ఈజీగా జరుగుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుండి దేవుని వాక్యాన్ని లోతుగా చదివి అర్థం చేసుకుందాము.